సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరూ అబద్ధాలని నిజాలు చేయాలనుకునే వాళ్ళకి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళకి గోప గుయ్యమనిపించేలాగా చాలా స్ట్రాంగ్గా మనమందరం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ధోరణిలో సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అది మీ అందరికీ బహుశా దాని గురించి క్లియర్గా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎంత అల్లకల్లలో సృష్టించారో మనం అందరం చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తప్పు వాళ్ళ వైపు ఉంది కాబట్టి సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఇంకా ఏదో కొన్ని ఉన్నాయండి. నాకు అసలైన మెయిన్ పాయింట్ మర్చిపోయా. మద్యపాన నిషేధం అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పుడు చీప్ లిక్కర్ ఇచ్చారు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, అది తాగటం వల్ల చాలా మంది చనిపోయారని చెప్పేసి దాన్ని చాలా ఎలివేట్ చేశారు. అంటే చాలా పెద్ద ఇష్యూగా, ఓకే మద్యపాన నిషేధం చెప్పారు, ఆయన చేయలేదని అంటే అది పెద్ద ఇష్యూ కింద మాట్లాడారు. నేను అంగీకరిస్తాను. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరేం చేస్తున్నారండి? మద్యపానం అనేది ప్రజలకి అంటే మంచినీళ్ళలాగా సప్లై చేయడమా? అంటే అదొక డెవలప్మెంటా? సంపదను సృష్టించడమా? లేకపోతే విజనరీలో ఇదొక పాయింటా? ప్రజలకి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది తెలియని అయోమయ స్థితిలో ప్రజల్ని ఉంచే విధంగా మీరు చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే నిజంగా మద్యపానం ఇతర రాష్ట్రాలు కంపేర్ టు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అక్కడ ప్రైజెస్ ని కంపేర్ చేసి అందుబాటు ధరల్లో తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. నిత్యావసర సరుకులు తీసుకురావాలి. మీరు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూరగాయల రేట్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ ఎంత అంటే తారాస్థాయికి వెళ్ళాయో ఒకసారి చూసుకోండి. గతంలో ఏ చిన్నది పెరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నారు వేసి పంట పండించి పంట కోసి ఆయన ఏదో వచ్చి పండిస్తున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరున్నా సరే, ఎవరు పాలించినా సరే జరుగుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు అది మన చేతుల్లో ఏమి ఉండదు కదా. మరి ఈరోజు ఎండాకాలం అర్థం కాదు, వర్షాకాలం అర్థం కాదు, అతివృష్టి అనావృష్టి కంటిన్యూస్ గా ఏసీ లేదే ఉండలేకపోతున్నాం. చూస్తున్నారు కదా అట్మాస్ఫియర్ ఎలా ఉందో. అది మన చేతుల్లో ఏమైనా ఉందా? లేదు కదా. ప్రజలు కూడా కొంతమంది అర్థం చేసుకోవాలి. ధరలు పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం పెంచేశారు. ఇప్పుడు బాబు గారు వచ్చారు, మరి కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయండి? ఉల్లిపాయల రేట్లు ఎలా ఉన్నాయి? టమాటా రేట్లు ఎట్లా ఉన్నాయి? నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి? కందిపప్పు కానీ, మినపప్పు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? పెట్రోల్ ధరలు ఏమైనా తగ్గాయా? కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గాయా? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఒకప్పుడు అందరూ మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మద్యపానం తగ్గించవలసినవి ఏమో తగ్గించకుండా, ఏదైతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో అంటే మందుబాబులు మా అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళందరి పాపం క్వాలిటీ లిక్కర్ దొరక్క అవస్థలు పడుతూ పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఖర్చు పెట్టుకొని మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి క్వాలిటీ మందుని తెచ్చుకొని ఆపమన్నా ఆపకుండా. ఒకటి ఆలోచించండి, మద్యపానానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరన్నా మాన్పించడం ఎవరికైనా సహజతరమైనది? ఇక్కడ లేకపోయినా కరోనా టైంలో ఒకసారి ఆలోచించండి, మద్యం షాపులు లేకపోయినా శానిటైజర్స్ కూడా తాగిన పరిస్థితి ఉంది. శానిటైజర్స్ కూడా తాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో మన న్యూస్లో కూడా చూసాం కదా. సో అంత ఎడిట్ అయిపోయి ఉన్నారు మద్యపానానికి. ఈరోజు ఆ పాయింట్ని మీరు వాళ్ళ వీక్నెస్ని ఈరోజు మీరు క్యాష్ చేసుకునే విధంగా మద్యపానాన్ని తక్కువ రేటుకి క్వాలిటీ మందుని అందించి, అంటే రోజుకి కొంచెం తాగేవాడు ఎక్కువగా తాగే విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు మీరు. దీనివల్ల ఏంటి అంటే ప్రజలకి ఏమన్నా లాభం ఉందా? లేదా ఆ మద్యపానం తీసుకున్న వాడికి ఏమన్నా ఆరోగ్యం బాగుపడుతుందా? లేదా ఆ మద్యపానం తీసుకున్న అతనికి వాళ్ళ కుటుంబం ఏమన్నా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందా? వాళ్ళ ఇళ్లలో గొడవలు జరగవా? విడాకులు తీసుకోరా? మొగుడు పిల్లలు కొట్లాడుకోరా? సంపద ఏమన్నా రెట్టింపు అవుతుందా? మీరే చెప్పాలి. మరి ఈరోజు 3000కు పైగా రాష్ట్రంలో 3576 మద్యం షాపులకేమో తీసుకోమని చెప్పేసి ఇవ్వడం, అది కూడా పక్కా కమర్షియల్గా. ఒకసారి ఆలోచించండి, ప్రజలకి మంచి జరుగుతుందా? మా మహిళలు మీరందరూ ఇప్పుడు మరి మీ కుటుంబంలో మగవాళ్ళు మద్యం సేవించే వాళ్ళకి తక్కువ ధరలో వచ్చింది. ఒకప్పుడు కొంచెం తాగేవాళ్ళు, ఇప్పుడు రోజంతా తాగడానికి అవకాశం ఉంది. ధర తక్కువ, క్వాలిటీ ఎక్కువ. రోజంతా తాగడానికి అవకాశం మన ప్రభుత్వం కల్పించింది.
ఇప్పుడు మీకు నష్టం రాదా? ఇప్పుడు మీ భర్తల ఆరోగ్యాలు చెడిపోవా? మహిళా సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి మరి? ఇంకొకటి, ఇసుక ఫ్రీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇసుక ఫ్రీ అని. భవన నిర్మాణ కార్మికుల్ని వెళ్ళి ఒకసారి ప్రశ్నించండి. ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యండి. ఇసుక ఫ్రీ, పేరుకి ఫ్రీ, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటారు. కానీ అక్కడ బిల్లు చూస్తే మటుకి డబల్ ఉంటుంది. బిల్లులో మటుకి డబల్ ఉంటుంది. ఇసుక మటుకి ఫ్రీ, జీరో, మీకు ఫ్రీగా మేము ఇస్తున్నాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే అంటారు. కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 10,000 అయితే టోటల్ బిల్లు చూసేసరికి 20,000 ఉంటుంది. కానీ ఇసుక ఫ్రీ, అక్కడ జీరోనే ఉంటుంది. కానీ టోటల్ మటుకి 20,000 ఉంటుంది. మరి అదేం లెక్కో మాకు తెలియట్లేదు. మరి భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళు పడుతున్న బాధలు ఏంటనేది. ఇసుక నిజంగా ఫ్రీగా వస్తుందా? గత ప్రభుత్వంలో బాగుందా, లేదంటే ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఫ్రీ అని చెప్పేసి నిలువ దోపిడిలాగా దోచుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పేటటువంటి అబద్ధాలా అంటే నేను చెప్పడం కాదు, అబద్ధాలా అవి నిజాలా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేస్తే నిజాలు కూడా బయటకు వస్తాయి కదా. ఈరోజు ఈ రకంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కేవలం పంతంగా, ఏదో ఒక పట్టుదలగా పంతంగా, నువ్వు చేసావు నేను చేస్తా, గతంలో మీరు చేశారు ఇప్పుడు మేము చేస్తాం, చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ఏది శాశ్వతం కాదు కదా. గతంలో తప్పులు జరిగాయి, మిస్టేక్స్ జరిగాయి, సరిగా లేదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు. అది కూడా మీరందరూ కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి గెలవడానికి సాధ్యమైంది. అదే సింగిల్గా పోటీ చేయండి. పోటీ చేసే దమ్ము మీకు లేదు కదా. సింగిల్గా పోటీ చేసే దమ్ము మీకు లేదు అస్సలు. పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతి సభలో మాట్లాడడం, ఈసారి సింగిల్ నెంబర్కే పరిమితం చేద్దామా అంటున్నారు. అసలు గతంలో ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి మీ గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదే సింగిల్ నెంబర్కి పరిమితం అయ్యారు మీరు 2019లో. ఇప్పటికీ సింగిల్గా పోటీ చేసే ధైర్యం మీకుంటే, సింగిల్గా పోటీ చేసే ధైర్యం దమ్ము మీకుంటే ఆ సింగిల్ డిజిట్ రాకుండా మీరు చూసుకోండి. ఫస్ట్ ముగ్గురుగా కలిసి, గుంపులుగా కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మీరందరు కలిస్తే కానీ ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉందో ఒకసారి విమర్శ చేసుకోండి. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా రాబోయే రోజుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తారు. అది దమ్ము ధైర్యం అంటే. మీరు చెప్పడం కాదు, నెక్స్ట్ సింగిల్ డిజిట్కే ఇచ్చేద్దామా వీళ్ళకని చెప్పి మీరు చెప్పడం కాదు. ఫస్ట్ ఒకసారి వెనకెళ్ళి చూసుకుంటే బాగుంటుంది.